వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్, లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ అశ్విని ఏ సంస్థలచే సంయుక్తంగా అభివృద్ధి చేయబడింది? ఈ లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ డిఆర్డిఓ మరియు బెల్ సంస్థలతో అభివృద్ధి చేయబడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ అశ్విని కోసం 2,906 కోట్ల ఒప్పందంపై సంతకాన్ని చేసింది. ఇది హై స్పీడ్ ఎయిర్ క్రాఫ్ట్ అశ్విని సాలిడ్ స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ చేయబడిన ఒక రాడర్. ఇది యుఏవీలు మరియు యుఏవి అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ మరియు హెలికాప్టర్లను ఇది ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, అపార్ ఐడి ఇటీవల వార్తల్లో కనిపించినది. ఇది ఏ చొరవలో భాగం? అసలు అపార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. ఇది జాతీయ విద్యా విధానం 2020 వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్యక్రమంలో భాగం. అపార్ అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ ప్రత్యేకమైన గుర్తింపు వ్యవస్థ. అసలు ఈ అపార్ దేనికి పనిచేస్తుందంటే ఇది జీవితకాల విద్యా పాస్పోర్ట్గా ఇది పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు 12 నెంబర్స్ ఉన్న ఒక ఐడిని వారికి కేటాయిస్తుంది. ఇందులో ఏం రికార్డ్ చేస్తుందంటే డిగ్రీలు, స్కాలర్షిప్లు మరియు అవార్డులను ఇది రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయిన డాక్టర్ మన్సుఖ్ మండావియా ఫస్ట్ ఇండియా కార్నివల్ మార్చ్ 2025న ఎక్కడ ప్రారంభించారు? మార్చ్ 16న 2025న ఫస్ట్ ఇండియా కార్నివల్ను న్యూఢిల్లీలో డాక్టర్ మన్సుఖ్ మండావియా ప్రారంభించారు. ఈ ఫస్ట్ ఇండియా కార్నివల్ అనేది 3 days ఫిట్నెస్ అండ్ వెల్నెస్ ఫెస్టివల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టాపిక్, చంద్రయాన్ 5 మిషన్ ఏ దేశ సహకారంతో నిర్వహించబడుతుంది? ఈ చంద్రయాన్ 5 మిషన్కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మిషన్ జపాన్ సహకారంతో నిర్వహించబడుతుంది. ఈ మిషన్ 250 కిలోల అధునాతన రోవర్. ఇది చంద్రయాన్ 3 యొక్క 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ కంటే 10 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ప్రఖ్యాత ఒడియా కవి మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన మరణించారు. అయితే ఈ మరణించిన వ్యక్తి యొక్క పేరు ఏమిటి? ఇతని యొక్క పేరు రమాకాంత్ రత్. ఇతను మార్చి 16న భువనేశ్వర్లో మరణించారు. ఇతను 1957 ఐఏఎస్ బ్యాచ్ అధికారి మరియు ఒడిస్సాకి ప్రధాన కార్యదర్శిగా కూడా ఇతను పనిచేశారు. ఇతను సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్తో ఇతనిని సత్కరించింది. నెక్స్ట్ టాపిక్, కబడ్డీ ప్రపంచ కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఈ కబడ్డీ ప్రపంచ కప్ 2025 మార్చి 17న ఇంగ్లాండ్లో జరిగింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి సెకండ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2019. ఎక్కడ జరిగిందంటే మలేషియాలో. ఇందులో మెన్స్ అండ్ ఉమెన్స్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుందంటే భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల పురుషులు మరియు మహిళల విభాగాల్లో వరుసగా హాకీ ఇండియా బల్బీర్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఈ బల్బీర్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నవారు హర్మన్ ప్రీత్ సింగ్ మరియు సవితా పునియా. నెక్స్ట్ టాపిక్, నేషనల్ వ్యాక్సినేషన్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డేని భారతదేశం ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుకుంటుంది. ఇది 1995 పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే సామూహిక టీకాలు వేయడం ద్వారా పోలియోని నిర్మూలించవచ్చు. నెక్స్ట్ టాపిక్,
సయ్యద్ అబీద్ అలీ ఇతను మరణించారు. అయితే ఇతను ఏ ఆటకు చెందినవాడు? సయ్యద్ అబీద్ అలీ ఇతను క్రికెటర్, భారత మాజీ ఆల్రౌండర్. ఇతను 1967-74 మధ్య భారతదేశం తరపున 29 టెస్ట్ మ్యాచెస్ ఆడారు. నెక్స్ట్ టాపిక్, ఇటీవల స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది? ఈ వరల్డ్ వింటర్ గేమ్స్లో భారతదేశం 33 పతకాలు సాధించింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇటలీలోని టూరిన్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్లో భారతదేశం 8 స్వర్ణాలు, 18 రజతాలు మరియు 7 కాంస్యాలతో మొత్తం 33 పతకాలను సాధించింది. ఈ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్కి ఇటలీ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ టాపిక్, ఇటీవల రైసీనా డైలాగ్ యొక్క 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ ప్రధాని అయిన క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానించబడ్డారు. ఈ రైసీనా డైలాగ్ని నిర్వహించేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ అఫైర్స్. ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారంటే అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే మార్చి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏమిటంటే కాలచక్ర పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. దీని యొక్క ఎడిషన్ 10వ ఎడిషన్. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 125 దేశాలు. దీని యొక్క సమావేశం ఏమిటంటే భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై ఇది భారతదేశం నిర్వహించే ఒక ప్రధాన సమావేశం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏ గ్రహం అధికారికంగా 128 అమావాస్యలను గుర్తించింది మరియు గ్రహం యొక్క చంద్రుల సంఖ్యను 274కు తీసుకొచ్చింది? ఏ గ్రహం తీసుకొచ్చిందంటే శని గ్రహం. అంతర్జాతీయ ఖగోళ సంఘం గ్యాస్ దిగ్గజం శని గ్రహానికి 128 చంద్రులను అధికారికంగా గుర్తించింది. శని సౌర వ్యవస్థలో 8 గ్రహాలలో అత్యధిక సంఖ్యలో చంద్రులను కలిగి ఉంది. 2వ స్థానంలో బృహస్పతి 95 చంద్రులతో సౌర వ్యవస్థలో ఉంది. దీనిని కనుగొన్నది ఎవరు అంటే అకాడెమియా సినికాలో ఎడ్వర్డ్ ఆప్షన్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం. నెక్స్ట్ టాపిక్, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఏ జట్లు విజయం సాధించాయి? అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ 2025 ప్రారంభోత్సవంలో ఇండియా మాస్టర్స్ విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో వెస్టిండీస్ మాస్టర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందంటే సచిన్ టెండూల్కర్. ఇది ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్లోని ఎస్పీఎన్ఎస్ ఇంటర్నేషనల్ స్టేడియం అయిన షాహిద్ వీర్ నారాయణ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఓసీఐ కార్డు హోల్డర్లను భారతదేశంలో ఏమి చేయడానికి అనుమతిస్తుంది? ఈ కార్డు హోల్డర్స్ను వీసా లేకుండా భారతదేశంలో నివసించడానికి, పనిచేయడానికి మరియు చదువుకోవడానికి ఇది వారిని అనుమతిస్తుంది. ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక కార్యక్రమంలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం మరియు అతని భార్య వీణా రామ్ గులాం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను అందించారు. నెక్స్ట్ టాపిక్, 14వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరగబోతుంది? ఈ 14వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం మార్చి 19 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇది భారత్ మలేషియా సంయుక్త అధ్యక్షతన జరగబోతుంది. ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జాకర్తా. ఏషియన్లో భారతదేశం సభ్య దేశం కాదు.
ఏషియన్లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 10 దేశాలు. ఆ 10 దేశాలు ఏవి అంటే బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం మరియు సింగపూర్, థాయిలాండ్. నెక్స్ట్ టాపిక్, భారత్ మయన్మార్ మధ్య సరిహద్దు ఎంత ఉంది? భారత్ మయన్మార్ మధ్య సరిహద్దు 1643 కిలోమీటర్లు. అత్యధికంగా సరిహద్దు పంచుకుంటున్నది ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు. మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నవి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాం. 1995లో భారత్ మయన్మార్ సరిహద్దులో ఆపరేషన్ గోల్డెన్ బర్డ్ పేరుతో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టారు. అయితే భారత ప్రభుత్వం మయన్మార్ సరిహద్దును పూర్తిగా కంచెతో ముట్టడించేందుకు 10 ఏళ్ల ప్రణాళికను ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్, ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 2025 మార్చి 17న జస్టిస్ జోయా మాల్యా బగ్చి, ఇతను భారత ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా ఇతనిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ టాపిక్, మౌంట్ స్పార్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఈ అగ్నిపర్వతం అలస్కాలో ఉంది. నెక్స్ట్ టాపిక్, 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి రాబోతుంది? భారతదేశం జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రాబోతుంది. ఈ నివేదికను వెల్లడించింది ఎవరు అంటే మెర్గాన్ స్పాన్లే. నెక్స్ట్ టాపిక్, దక్షిణ మధ్య రైల్వే సంస్థ వారు పూర్తిగా మహిళలనే ఉద్యోగులుగా ఎక్కడ నిర్వహించనున్నారు? దక్షిణ మధ్య రైల్వే సంస్థ వారు పూర్తిగా మహిళలనే ఉద్యోగులుగా బేగంపేట రైల్వే స్టేషన్లో నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ టాపిక్, హాకీ జమాన్ లాల్ శర్మ అవార్డు 2024 ఏ సంస్థకు లభించింది? ఈ హాకీ జమాన్ లాల్ శర్మ అవార్డు భారతదేశపు అతిపెద్ద ప్రసార సంస్థ అయిన ప్రసార భారతికి లభించింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఈ అవార్డ్ గద్దె మురళి, ఇతను కోదాడవాసి, ఇతనికి లభించింది. ఇది మైనింగ్ రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుకు గాను ఈ అవార్డును ప్రకటిస్తారు. దీనిని సొసైటీ ఫర్ మైనింగ్ మెటలార్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ అమెరికా వారు ప్రదానం చేశారు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.